అభివృద్ధి చెందాలి, ఫలించాలి, సమస్తాన్ని ఏలండి అని దేవుడు సెలవిచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆదాము హవ్వలను దేవుడు కలుగజేసినప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశాడు. ఎంతో చక్కటి సహవాసాన్ని మరి దేవునితో వాళ్ళు గడిపుంటారు. అలాంటి రమ్యమైన ఆనందదాయకమైన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆదాము హవ్వలు దాన్ని పోగొట్టుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ పోలిక, ఆ సౌందర్యాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆ తర్వాత నూతన నిబంధన ప్రజలమైన మనకు తెలుసు, దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ఈ శరీరధారిగా ఈ లోకానికి రావటం వలన మరలా మనకి ఆ పోలిక, ఆ సౌందర్యం, ఆ రూపం, స్వారూప్యం మనకి కలగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి పట్ల లేక దేవుని బిడ్డ పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మనది గ్రహించాలి. నా దగ్గర పేపర్లు ఉన్నాయి, మరి ఇచ్చేయమంటారా మీకు? దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. చివరిలో మనం వర్క్షాప్ లాగా చేసేటప్పుడు నేను చెప్తాను. ఒక్కొక్క కాపీ తీసుకోండి, మిగతా ఎక్కడ పెట్టేయండి. సో అతడు అంటే మానవుడు, మనిషి దేవుని కొరకు జీవించాలని, ఆయన ఉద్దేశాలని నెరవేర్చాలని ఆయన కోరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహాలతో దేవుని ఘనపరచాలి, ఆయనను మహింపరచాలి, ఆయనను చూపించాలి. కాబట్టి మనం ఎవరికి చెందినవారం అంటే విలువ పెట్టి కొనబడినవారు, దేవునికి చెందినవారం. అది మనం మర్చిపోకూడదు. ఆయన సొత్తు మనం, మరి ఆయన కొరకు జీవించాలి కదా. మీ దేహముతో దేవుని ఘనపరచాలి. సృష్టిలో దేవుడు మానవునికి సమస్తాన్ని దయచేశాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యతలోనికి దినదినము మార్చబడుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. ఇంకా ఎందుకంటే యేసుక్రీస్తునకు సాక్షులుగా ఉండాలని ఈ లోకంలో, యేసుక్రీస్తును మన జీవితాల ద్వారా చూపించాలని లోకానికి ఆయనకు ఉద్దేశం. దేవుడు కట్టేవి లేకపోతే నిర్మించేవి రెండే. ఒకటి సంఘాన్ని నేను నా సంఘమును కట్టుదును, అలాగే యెహోవా ఇల్లు కట్టించిన అంటే ఆయన సంఘాన్ని నీ ద్వారా నా ద్వారా ఆయన కడతాడు. సంఘాన్ని కట్టేది దేవుడే. అలాగే గృహాన్ని కట్టేది, కుటుంబాన్ని కట్టేది దేవుడే. మన ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. మనం కట్టబడాలి, పునాది మీద కట్టబడాలి. కట్టడం అనగానే పునాది, యేసు ప్రభువే ఆ పునాదిగా ఉండాలి. అంటే వాక్యం మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన జీవితాల్ని కట్టుకోవాలి. క్రైస్తవ జీవితం వాక్య ప్రమాణాల మేరకు ఉంటుంది, వాక్యపు విలువలపై ఆధారపడి ఉంటుంది. గమనించాలి. విశ్వాసుల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో సంఘర్షణలకు, సమస్యలకు, భేదాభిప్రాయాలకు, వీటన్నిటికీ తగాదాలకు కారణం ఏంటంటే డబ్బు పట్ల, ధనం పట్ల, ఐశ్వర్యం పట్ల మనకు సరైన వైఖరి, అవగాహన లేకపోవడమే. మరలా చెప్తాను, అక్కడ రాసింది చూడండి. విశ్వాసుల యొక్క జీవితాల్లో, నేను మనుషులంటలా, విశ్వాసుల యొక్క, ఎందుకంటే మనం కూడా శరీరంలోనే ఉన్నాం. జీవితాల్లో, కుటుంబాల్లో సంఘర్షణలకు, తగాదాలకు, మనస్పర్ధలకు కారణం ఏంటంటే డబ్బు పట్ల లేక సంపద పట్ల మనకు సరైన వైఖరి, అవగాహన లేకపోవడమే. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ ఆర్ వెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవగాహన, అండర్స్టాండింగ్. ధనము, డబ్బు పట్ల వాక్యానుసారమైన అవగాహన మనకు ఉండాలి. డబ్బులో ఏం లేదండి, డబ్బులో ఏం లేదు. మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సిన్. అయితే డబ్బును మనం చూచే విధానం చాలా ఇంపార్టెంట్. డబ్బు నీకు యజమానుడుగా ఉండకూడదు. యజమానుడు ఏం చెప్తే దాసుడు అది చేస్తాడు. ఒకవేళ డబ్బే నీకు యజమానుడు అయ్యాడనుకో, మనం ఏం చేస్తాం? డబ్బు చెప్పినట్టుగానే చేస్తాం. డబ్బు మనకు యజమానుడిగా ఉండకూడదు, కానీ డబ్బు మన నియంత్రణలో ఉండాలి, సేవకుడిగా ఉండాలి. సేవకుడు ఏం చేస్తాడు?
యజమాని చెప్పేది చేస్తాడు. అంటే యజమాని స్థానంలో మనం ఉంటే డబ్బు సేవకుని స్థానము, దాసుని స్థానంలో ఉండాలి. డబ్బు మనల్ని నియంత్రించకూడదు. కానీ మరి లోకంలో చూస్తున్నాం, మన జీవితాల్లో కూడా ఒకవేళ అవగాహన లేకపోతే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం ఏం చేస్తామంటే డబ్బుకి దాసోహం అయ్యే అవకాశం. ఏది? వాక్య ప్రత్యక్షత లేకపోతే, డబ్బు పట్ల వాక్యానుసారమైన అవగాహన లేకపోతే. మనీ మే బి ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్. ఒక భక్తుడు అంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు పట్ల అవగాహన లేకపోతే ప్రియమైన వారలారా ఖచ్చితంగా అవకాశం ఉంది ఏంటంటే మనము సమస్త కీడులకు. మీరు డబ్బును గురించి మనం గమనిస్తే ఐశ్వర్యం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ, సొంత అక్క చెల్లెల మధ్య, సొంత అన్నదమ్ముల మధ్య డబ్బు దగ్గర అప్పుడు దాకా ఎంత ప్రేమగా ఉంటారో డబ్బు దగ్గరకు వచ్చేసరికి తగాదాలు వచ్చేస్తున్నాయి, మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి, కోర్టుకు వెళ్ళిపోతున్నారు. విశ్వాసుల యొక్క జీవితాల గురించే మాట్లాడుతున్నాను. ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చేసరికి తండ్రి ఇంకా చనిపోతాడేమో అనుకుంటే దగ్గర కూర్చొని బిడ్డలు వీలునామా రాయించుకుంటున్నారు కొంతమంది. అలాగా కొన్ని సందర్భాలు నేను గమనించాను. అంటే డబ్బుకి సరైన అవగాహన లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది. లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాండిల్ రిచెస్ మనీ ఇన్ ఎ గాడ్లీ మేనర్. అంటే డబ్బు పట్ల మనకు వైఖరి సరిగ్గా ఉంటే, అవగాహన ఉంటే, మనం డబ్బును సరైన రీతిలో దైవికమైన పద్ధతిలో నిర్వహించవచ్చు, వాడవచ్చు. అర్థమైందండి? డబ్బు గురించి మన అంశం ఏంటంటే కుటుంబ నిర్వహణకు అవసరమైన ఆర్థిక ప్రణాళిక. అంశం అర్థమైందా మీకు? దేవుడు ఈ లోకంలో ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పెట్టాడు. ఆయనకు ప్రతినిధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన స్వారూప్యతలోనికి ఎదగాలని కోరుతూ ఉన్నాడు. ఆయనకి సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. డబ్బు పట్ల మనకి సరైన అవగాహన ఉండాలని దేవుడు కోరుతున్నాడు. డబ్బు గురించి కొన్ని విషయాలు, దీని గురించిన అవగాహన గురించి 2 విషయాలు మీతో పంచుకుంటాను. డబ్బు, ఐశ్వర్యం, సంపద గురించి బైబిల్ ఏం చెప్తుంది? మొదటిది, ధనము సంపద దేవుడిచ్చు బహుమానం. అనండి గట్టిగా, దేవుడిచ్చు బహుమానం. రిచెస్ ఆర్ వెల్త్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ద్వితీయోపదేశకాండం. నేను బైబిల్ వచనాలు కొన్ని చూపిస్తూ ఉంటాను కనుక బైబిల్ దగ్గర పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ ఇశ్రాయేలుతో దేవుడు వారు కనాను దేశంలో ప్రవేశింపబోతా ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మోషే ద్వారా. 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన, అండర్లైన్ చేసుకోండి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు మనకి అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడు, దయచేవాడు, ప్రొవైడర్. అది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనం ఎందుకో ఆ విషయంలో అరే దేవుడు నాకు దయచేశాడు, దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన అనుగ్రహించేవాడని మర్చిపోతాం చాలాసార్లు. అలా మర్చిపోకూడదు. నీకు ఇచ్చిన మంచిది, ఇంగ్లీష్లో ఏముందంటే ప్రైజ్ ద లార్డ్ యువర్ గాడ్ ఫర్ ద గుడ్ ల్యాండ్ హీ హ్యాస్ గివెన్ టు యూ. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చువాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఒక్కసారి ఈ ద్వితీయోపదేశ కాండంలోనే మనం ఏమనుకుంటామంటే ఐ ఆమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించానండి, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టానండి, పొలం గట్రా సంపాదించాను, కష్టపడ్డాను, ఇది నా కష్టార్జితం అండి. నిజమే, నువ్వు కష్టపడ్డావు. నీకు కష్టపడటానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? చూడండి ఇక్కడ దేవుడు వారికి ఇశ్రాయేల్తో చెప్తా ఉన్నాడు,
అయా మీరు నేనిచ్చే మంచిదే నేనిచ్చు మంచి దేశంలో మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీరు నన్ను మర్చిపోతారేమో. చూడండి అక్కడ ఉన్నాయి మాటలు. 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సున మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మర్చిపోతాం. చాలాసార్లు మనం అరే దేవుడు అనుగ్రహించి నీకు ఇస్తే, దేవుడు ఆయన కృపను బట్టి నీకు ఇస్తే, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఏందండి కష్టపడి సంపాదించాను ఏమనుకుంటున్నారు అని ఒక్కోసారి విర్రవీగుతాం. చాలాసార్లు తెలుసో తెలియకో అనేస్తాం మనం. జాగ్రత్త. ఏమంటాడంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. 18వ వచనం చూడండి. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వలె స్థాపింప మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు. ఇప్పుడు కష్టపడి నీకు కష్టపడటానికి సంపాదించుకోవటానికి నీకు వెసులుబాటు, నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇంగ్లీష్లో ఉంటుంది ద కెపాసిటీ టు ఎర్న్, ద ఎనర్జీ, ఏదైనా కానీ ఆ సామర్థ్యము ఎవరిస్తున్నారు? ఆ భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అయితే ఏం చేస్తామో తెలుసా మనం కదా. 16వ వచనంలో 17 అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకొందురేమో. ఇశ్రాయేలుతో అన్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చువాడు, అనుగ్రహించువాడు, దయచేయువాడు, ప్రొవైడర్. మనకి డబ్బు ఉందంటే, ధనం ఉందంటే, సంపద ఉందంటే అది దేవుడు ఇచ్చేది. సో ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ దేవుడు ఇచ్చువాడు, ఇస్ ఏ బహుమానంగా మనకి అనుగ్రహించువాడు అని ఇచ్చువాడు. మనకి ఏదైనా ఉన్నదంటే ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. రెండవది ప్రసంగి గ్రంథం చూడండి, అదే విషయం. ప్రసంగి 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని. పాత నిబంధనలో ఆశీర్వాదం అన్నారు, కొత్త నిబంధనలో ఆయన కృపను బట్టి. గాడ్ ఇన్ హిస్ గ్రేస్ హీ షేర్స్ హీజ్ ప్రాపర్టీ. దిస్ కాదు, హీజ్ ప్రాపర్టీ విత్ అస్. మనతో ఆయన మనకు ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మనకు ఇచ్చేవాడు. ఇక్కడ ఉంది, దాని యందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిందా ఎవరు? దేవుడే. రెండో అంశం ఏంటంటే ఆల్ వెల్త్ బిలాంగ్స్ టు గాడ్. సర్వ సంపద ఆయనది, దేవునిది. చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. సమస్తమును నీ వశము, మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. నీకే యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించి కొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును. తర్వాత మనం చూస్తే 14వ వచనంలో కూడా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధి అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత స్థిరంగా ఉన్నవాడు ఒకడు. 16వ వచనం చూడండి. మా దేవ
యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును ఎవరి వలన కలిగింది? నీ వలన కలిగినదే అంతయు నీది అయి ఉన్నది. కాబట్టి మనకున్నది ఇక్కడ భక్తుడైన దావీదు, రాజైన దావీదు మందిరాన్ని కట్టడానికి ఆ జనులందరికీ కోరినప్పుడు వాళ్ళందరూ కూడా అర్పణలు తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ ఆయన పలికిన మాట, ఆ స్తుతి ఆరాధన మనం చూస్తాం. ఆయన ప్రశంసిస్తూ, ప్రభువా మేము నీకు ఇవ్వటానికి మేము ఎవంతటి వారం ప్రభువా, నీవిచ్చిందే కదా నీకు చెందింది కదా ప్రభువా. కాబట్టి మనకున్నది ధనం కానీ ఏదైనా కానీ ఆస్తుపాస్తులు అన్నీ కూడా దేవుడు బహుమానంగా ఇచ్చాడు. తర్వాత అంతా కూడా ఆయనకే చెందింది. గుర్తుపెట్టుకోవాలి. ముందుకెళ్దాం, చాలా సమయం అయిపోయింది. దాదాపు 40 నిమిషాలు 50 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేసాం. నీ స్వసంపాద్యములో ఇచ్చాం, అంతయు నీది అయి ఉన్నది. అక్కడ ఉంది చూడండి, 104వ కీర్తన 24వ వచనం, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు కలుగు చేసిన వాటితో. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం, వెండి నాది బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్. 50వ కీర్తనలో ఉంటుంది 10వ వచనం, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. డబ్బు పట్ల మన యాటిట్యూడ్, మన దృక్పథం ఎలా ఉంది, మన అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఒకసారి గమనించుకుందాం. దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా డబ్బు పట్ల దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, దాన్ని ఎలా చూస్తున్నాం? అది మనకు మాస్టర్గా ఉంటుందా, మనం దానికి దాసులంగా ఉంటున్నామా, లేకపోతే మనము దాన్ని హ్యాండిల్ చేస్తున్నామా? ఒకసారి గమనించుకుందాం. మనం ఎవరం? మనకు చాలా టైటిల్స్ ఉన్నాయి. మనము రాయబారులము, ఆయన శిష్యులము, ఆయన జత పని వారము, ఇలాగా. అయితే ఒక విధంగా మనం ఎవరం అంటే ఆది కాండంలో మనం చూసాం కదా, దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రతినిధులుగా ఉంచాడు. ఆయన కొరకు, ఆయన పోలికలో ఏలండి అని చెప్పాడు. అన్నప్పుడు ఆయన కొరకు, ఆయన సొత్తు మనం, ఆయన స్వసంపాద్యం మనం, ఆయన కొరకు జీవించాలి కదా. చూడండి అక్కడ ఆ పేరాలో, దేవుడు మనకి క్రయాన్ని చెల్లించి విమోచించాడు. తన సొంత కుమారుని అనగా యేసు ప్రభువుని లోకానికి శరీరధారిగా పంపి శిలువ మరణం ద్వారా మనల్ని విమోచించాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన ఇంటిలో, ఆయన శరీరంలో, సంఘంలో మనకి బాధ్యత ఉంది. ఏదో ఒక పని ఉన్నది, అది మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకు అది ఇచ్చాడు, అప్పగించాడు, అది గ్రహించాలి. ఇంటిలో మనమంతా కూడా గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకులు అంటే అర్థమవుతుందా మీకు? గృహ నిర్వాహకులు అంటే మేనేజర్, స్టూవర్డ్ అంటారు కదా. విశ్వాసి అందుకనే ఏది కూడా నాది అని అనుకోకూడదు. అది ఎవరికి చెందింది? దేవునికి చెందింది. దేవుడు మనకి ఇచ్చాడు, అనుగ్రహించాడు, దయచేశాడు. కనుక మన సమయాన్ని, మన శక్తి సామర్థ్యాలని, సంపదని దేవుని కొరకే వినియోగించాలి. మనము దేవుని ఓనర్షిప్ని, యజమానత్వాన్ని మనం గుర్తిస్తే మన గృహ నిర్వాహకత్వం నమ్మకంగా జరిగిస్తాం. ఈ గృహ నిర్వాహకత్వం అంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే చూడండి ఒకసారి. దేవుని వాక్యమును, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. అంటే గృహ నిర్వాహకత్వం. ఈ గృహ నిర్వాహకత్వం అనేది అప్పగించబడింది. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు మీ నిమిత్తం, సంఘము నిమిత్తం, మీ నిమిత్తం నాకు అప్పగించబడింది. ఆ ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. గృహ నిర్వాహకత్వం మనకు అప్పగింపబడింది. అందుకనే గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలి అన్న. ఇందాక నుంచి గృహ నిర్వాహకత్వం అని చెప్తున్నారు. ఏంటి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉంది చూడండి, వేరొకని
ఆస్తిపాస్తులు కానీ వాటన్నిటిని అజమాయిషి చేయువాడు. హీ హూ మేనేజెస్ అదర్స్ ప్రాపర్టీ. అదర్స్ అంటే ఇక్కడ గాడ్స్ ప్రాపర్టీని ఎవరు మేనేజ్ చేస్తున్నాం? మనం మేనేజ్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ మేనేజర్స్, స్టూవర్డ్స్, అది గుర్తుపెట్టుకోవాలి, కస్టోడియన్స్. కాబట్టి మనమంతా కూడా నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి, బుద్ధిగల గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఇది మనం అర్థం చేసుకుంటే ఆనందదాయకమైన ఆర్థిక క్రమం కుటుంబంలో ఉండటానికి వీలవుతుంది. ఇంకా కుటుంబం దగ్గరికి రాలా మనం. ఏ హ్యాపీ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇవాల్వ్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. డబ్బుని గురించి మనకి సరైన అవగాహన దృక్పథం లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కష్టపడతారు, ఓవర్ టైం చేస్తారు, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కుటుంబంలో భార్యకి బాగాలేకపోతే పట్టించుకోరు, పిల్లలకు బాగోలేకపోతే పట్టించుకోరు. వాళ్ళు ఎవరు చూపిస్తారు? ఆ వంట చేసి అలసిపోతుంది, పిల్లల్ని చూసుకోవటం అలసిపోద్ది. ఎవరు చూడాలి? భర్త. సంచేసుకుని వెళ్ళిపోతాం, నిజమే, వెళ్ళొచ్చు కాదంట్లా, పట్టించుకోవాలి కదా, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. గృహ నిర్వాహకత్వం మనకి అప్పగించబడింది. కాబట్టి ఆ గృహ నిర్వాహకత్వం మనం మరి కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబాలని అసలు చేయవలసింది చేయరు. కొంతమంది ఓవర్ టైం చేస్తారు, కొంతమంది అసలు పని చేయాల్సిన పనే బాధ్యత వహించరు. అలా ఉండకూడదు. సో ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఏ, కుటుంబం సరిగ్గా ఉండాలంటే ఆర్థికపరమైన విషయాల్లో కూడా విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా అది ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకి తెలియాలి. వీ షుడ్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక ప్రణాళిక మనకి ఉండాలి. విశ్వాసుల కుటుంబంలో చక్కటి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక వ్యయ ప్రణాళిక ఉండాలి. బడ్జెట్ కదా, ఆదాయ వ్యయాల పట్టిక అంటారు దాన్ని. ఏ వర్కబుల్ ప్లాన్ ఫర్ హోమ్ మేనేజ్మెంట్. శీర్షిక అంశం ఏంటంటే కుటుంబాన్ని నిర్వహించుటలో ఆర్థిక ప్రణాళిక, అవసరమై ఉన్న ఆర్థిక ప్రణాళిక ఎలాగా మనం వేసుకోవాలి, అమలు చేయాలి, కలిగి ఉండాలి. మన జీవితాల్లో ప్రతిదీ అంటే ప్రతి రంగం కూడా దేవుని అధికారం కిందకి రావాలి. ప్రభువా అంటున్నాం, కానీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి కదా, ఆయన ఆధిపత్యం క్రిందికి రావాలి కదా. ఫైనాన్షియల్ ఏరియా కూడా ఆయన దేవుని ఆధీనంలోనికి రావాలి. అలా దేవుని అధికారం కిందకి వచ్చినప్పుడు ఒత్తిళ్లకు, చింతలకు, ఆందోళనకు, చికాకులకు మనకి విడుదల కలిగే అవకాశం, నెమ్మది దేవుడు ఇస్తాడు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనకి మార్గం సరళం చేస్తాడు. ఆత్మీయంగా, ఆర్థిక పరంగా మనం దేవుని కొరకు వాక్యపు విలువలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్దేశం ఏంటి? ఈ ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండటానికి మనం జీవించే జీవనం, ఈ జీవితం మన ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. మళ్ళా చెప్తాను, మన జీవన విధానం లేకపోతే మన జీవితం మన ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. నీకు 20,000 జీతం వస్తుంది, 40,000 ఖర్చు అయిపోతుంది అనుకోండి. మనం సరిగ్గా చూసుకుంటున్నామా? సరిగ్గా నిర్వహిస్తున్నామా? అరే నువ్వు విశ్వాసివి, దేవుని బిడ్డవి, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వైపు చూస్తున్నావు, మరి ఎందుకు నువ్వు? మన జీవన విధానం మన ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. గమనించుకుందాం. అవర్ లివింగ్ మస్ట్ బి విత్ ఇన్ అవర్ మీన్స్. ఆదాయానికి మించి ఖర్చులు ఉండకూడదు. స్వయం నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం కలిగి ఉండాలి. అది అవసరం. టు కంట్రోల్ అవర్ స్పెండింగ్ అనేసరికి, ఖర్చు అనేసరికి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి నీడ్స్, అవశ్యములు, నిత్య అవసరాలు. నిత్యావసరాలు ఏంటి మనకి? ఏమండి నిత్యావసరాలు ఏంటి? తిండి, గుడ్డ, నివాసం, అవునా కదా? వైద్యం లేకపోతే అది కూడా కదా కంపల్సరీ. అవి బేసిక్ రిక్వైర్మెంట్స్. వాటి గురించి ముందు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ కుటుంబపరమైన విషయాల్లో చూసుకునేటప్పుడు
వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన నీడ్స్ మొట్టమొదటిగా ప్రాధాన్యత. నిత్యావసరమైన వాటికి, నిత్యావసరమైన సరుకులు ఉన్నాయి, తినటానికి కావాలి కదా. ఏమండి, తెచ్చుకుంటామా లేదా? సరుకులు తెచ్చుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, అన్న వస్త్రాలు కావాలి, వాటితో తృప్తి పొంది ఉందము. డిజైర్స్, తర్వాత ఏంటి? ఆశలు, ఇచ్ఛలు, ఇష్టాలు. కొంతమందికి ఇష్టాలు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, లేకపోతే భార్యకు ఉండొచ్చు, భర్తకు ఉండొచ్చు. కానీ విత్ ఇన్ అవర్ మీన్స్, మన ఆదాయంలో ఉన్నాయా లేదో చూసుకో. నెలలో అన్ని అవసరాలు తీరిన తర్వాత ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం వాటిని ఎంపిక చేసుకోవచ్చు. అందుకనే అత్యాశలకు వెళ్ళకూడదు, గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక ఉదాహరణకి 3వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే పేతురు భక్తుడు అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక ఏం చేయాలి? సాధు అయినట్టు మృదువునట్టే క్షమించండి, టీచింగ్ చేసేవాళ్ళకి బాగా గొంతు ఉంటుంది, మాకు. అందుకనే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలదు. ఆదాయానికి మించి మన ఖర్చు ఉండకూడదు. అంటే వస్త్రాలు, వస్త్రధారణ, అరే ఒక్కో డ్రెస్సు 2000, 4000, 5000, 8000 పెట్టి కొనేస్తున్నారు. కొనటంలో తప్పులేదు, మనకు తగినట్లుగా మన పరిమితికి మించి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక మాట ఉంది, ఇన్నర్ బ్యూటీ ఓవర్ అవుట్వర్డ్ అపియరెన్స్. కొనుక్కోవటం నేను తప్పు అంటం లేదు, మన తాహతుకు మించి చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు డీసెంట్గా ఉంటే చాలు, నీ అంతరంగాన్ని, లోపల డ్రెస్ని, ఆ అందాన్ని చూస్తాడు. కాబట్టి జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్, ఇట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ గాడ్స్ ఐస్. తర్వాత లగ్జరీస్, విలాసవంతమైన ఆడంబరాలు, విశేష భోగం. లగ్జరీస్ అవసరమా మనకి? దేవుని బిడ్డలకి మర్యాదకరమైన, తగిన జీవితం, యోగ్యమైన, యుక్తమైన, సభ్యతగా జీవించవచ్చు. కానీ ఆడంబరాలకు, విలాసాలకు, భోగభాగ్యాలకు వెళ్ళకూడదు. తగ్గించకూడదు, ఉండకూడదు. మనకు తగినంతగా, మితముగా, తగినంతగా, మన ఆదాయానికి తగినట్లు. ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా భోగభాగ్యాలు, విలాసవంతంగా మనము ఆడంబరాలకు వెళ్ళటానికి వీలేదు. మంచి ప్రణాళిక అవరోధాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రణాళిక వేసుకోవాలి నిజమే, వాటికి అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏంటంటే సోషల్ స్టేటస్, సమాజపరంగా ఎక్కువ వస్తువులు ఉంటాయి, ఇంట్లో నిండా వస్తువులు ఉండాలి. అబ్బా, ఫ్రిడ్జ్ వచ్చేసింది, కుకింగ్ మిషన్ వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఫ్లాట్ టీవీ వచ్చేసింది, 3 ఏసీలు వచ్చేసాయి. అబ్బా, అక్కకి అన్నోళ్ళ ఇంట్లో అది కూడా ఉన్నట్టు, అది కూడా వచ్చేస్తే బాగుండు. అన్నోళ్ళ ఇంట్లో అది, ఇతరులను చూసుకుంటాం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకుంటాం. వద్దండి. నీ పక్కన ఆయనకి 3 కార్లు ఉంటే నాకు 5 కార్లు వద్దు. 2 వీలర్ ఉంది, సంతోషించు. ఒకవేళ సైకిలే ఉంటే సంతోషించు. నీకు తగినట్లుగా, నాకు తగినట్లుగా ఉండాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు నా రూమ్మేట్స్ అందరు కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళు, నాకు మితంగా ఉండేవి. నెలలో ఒకసారి నేనే వాష్ చేసుకునేవాడిని, దోబికి ఇచ్చేవాడిని కాదు. చక్కగా వాటిని ఇచ్చేసేవాడిని, ఐరన్ బాక్స్ పెట్టి చక్కగా మళ్ళీ సెకండ్ సాటర్డే సెలవు వచ్చినప్పుడు అన్నీ చేసి పెట్టుకునేవాడిని. చక్కగా నీట్గా అవి వేసుకునేవాడిని. మనకు తగినట్లుగా జీవించాలి. దేవుని మహిమార్థమై చెప్తున్నాను. మన ఆ పక్కనోడి గురించి చూసుకోవడం, వాడు అసలు దోబికేస్తాడు,
ఇష్టం వచ్చాడు పడేస్తాడు. నా రూమ్మేట్ మోహన్ కృష్ణ అని ఉండే క్యారలైట్, చాలా బాగుండేవాడు. అంటే వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళే. అతను చూసి నేను వాతలు పెట్టుకోకూడదు, నాకు తగినట్లుగా నేను జీవించాలి. ఎక్కువ ఉంటే మంచిదనే దృక్పథం కలిగి ఉండటానికి వీల్లేదు. అప్పు చేసుకుని ఇరుకులో పడటం అనేది మంచిది కాదు, అది ఉండకూడదు. తర్వాత చేతిలో సేవింగ్స్ లేకుండా ఉంటారు చాలామంది. నీకు సడన్గా మీ బిడ్డకి అనారోగ్యం వచ్చింది, ఎక్కడికి వెళ్తావు? అన్నోళ్ళు కొంతవరకు సాయం చేస్తారు, అక్కోళ్ళు కొంతవరకు సాయం చేస్తారు. ఒకవేళ నీకు కొంత గొప్ప సేవింగ్స్ ఉందనుకోండి, అది నీకు వెసులుబాటు కదా. ఆదాయాన్ని పట్టించుకోకుండా ఖర్చు పెట్టే తత్వం, ఎంతైనా పర్లేదన్నా మా ఇంట్లో ఉండాల్సిందే, వద్దు ఆ తత్వం. ఇవన్నీ ఆటంకాలు. సో మనం ఏం చేయాలి? మనకు వచ్చే ఆదాయాన్ని విభజించుకోవాలి, విశ్లేషించుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయాలి మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుడిచ్చిన దాంట్లో మనం మళ్ళీ కొంత ఇస్తున్నాం. చాలాసార్లు ఏమంటాం, శాలరీ రాగానే ప్రభువా నీకు వందనాలని ఇస్తాం, బీరువాలో పెడతాం. అరే నువ్వు టైత్తో, అసలు టైత్ అనేది న్యూ టెస్ట్మెంట్లో లేదు. ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అంటే దేవుని దగ్గరికి వచ్చే కొలితే అది ఆనందంగా ఉంటుంది, కానీ లేకపోతే పించ్ అవుతుంది, బాధేస్తుంది. అరే ఇంత డబ్బు ఇచ్చేస్తున్నాం, దశమ భాగం అంటే చాలా వస్తుంది అని అనుకుంటాం. తప్పండి. దేవుడిచ్చింది సంతోషంగా దేవునికి మరలా మనం ఇవ్వాలి. దేవుడిచ్చిన దానికి దేవుడికి ఇవ్వటానికి ఏమైంది? దొంగిలించకూడదు దేవుని దగ్గర నుంచి కదా. మలాకి గ్రంథంలో అదే ఉంది, 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యగా దొంగిలింతిరి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి ఇవ్వవలసింది ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో దశమ భాగం అనేది లేదు. నువ్వు వర్ధిల్లిన కొలది నీవు ఇష్టపూర్వకంగా నువ్వు దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. ఇచ్చే గుణం దేవుంది. తర్వాత ఇక్కడ జాబ్ హోల్డర్స్, ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇచ్చివేయాలి, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చింది దేవునికి ఇచ్చేయాలి, ఆ తర్వాత ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. అదే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పు కదా. సో గివ్ బ్యాక్ టు సీజర్ వాట్ ఈజ్ సీజర్స్ అండ్ టు గాడ్ వాట్ ఈజ్ గాడ్స్. ఫ్యామిలీ నీడ్స్ తర్వాత వస్తాయి. కుటుంబం దేవునికి ఇచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ప్రతి నెల పెన్షనర్లమైన మాకు 40,000 50,000 కట్ చేసేస్తున్నారు. ఇవ్వాలి దేవుని, ఈ ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికి ఇచ్చివేయాలి కదా. ఆ తర్వాత ఫ్యామిలీని పట్టించుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏముంది అక్కడ? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై. పట్టించుకోవాలా లేదా? గృహ నిర్వాహకత్వం అన్నాం కదా. ఎవరు గృహ నిర్వాహకత్వం? భర్తలా భార్యలా? ఒక క్వశ్చన్ నేనే వేస్తున్నా మీకు. గృహ నిర్వాహకులు భార్యాభర్తల్లో ఎవరు? భలే డౌట్ వచ్చిందా? మీరు ఇద్దరిగా ఉండక ఒకటిగా ఉండాలి. మరి భార్య భర్తలు ఎవరు ఇప్పుడు? ఎవరండి? ఒక శరీరమే కదా. గృహ నిర్వాహకులు ఎవరు? ఇద్దరు. వండర్ఫుల్. భార్యాభర్తలు ఇద్దరు కూడా గృహ నిర్వాహకులు. భర్త పనిచేయాలి, కరెక్టే. ఇంట్లో అన్ని ఎమోషనల్గా మిగతా నీడ్స్ అన్నీ చూసుకునేది ఎవరు? కానీ ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారు, మంచిదే కదా. ఇది నా మనీ, ఇది నీ మనీ అని అనకూడదు. గృహ నిర్వాహకులు ఇద్దరు కూడా కదా. జాయింట్ అకౌంట్ ఉంటుంది చాలామంది, కొంతమందికి ఉండదు. భర్త అకౌంట్ వేరుగా ఉంటుంది, భార్య అకౌంట్ వేరుగా ఉంటుంది కదా. గృహ నిర్వాహకత్వం ఇద్దరి బాధ్యత. డెసిషన్స్ అనేది ఇద్దరు కలిసి తీసుకుంటారు. ఫైనల్ డెసిషన్ ఎవరిదంటే భర్తది కదా. ఎందుకంటే ఇంటి యజమానుడు కదా, అవునా కదా. రోల్స్లో
డిఫరెంట్ కదా. ఇద్దరు ఒకటే కానీ బాధ్యతలు వేరువేరుగా ఉన్నాయి. అయితే గృహ నిర్వాహకత్వం ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ పట్టించుకోవాలి కదా. ఈ ట్యాక్సెస్కి దేవునికి ఇచ్చిన తర్వాత అర్పణ, తర్వాత ట్యాక్స్కి ఇచ్చి ఆ తర్వాత మినహాయించిన తర్వాత మిగతాది మన ఇంటి ఆదాయముగా పరిగణించి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన తర్వాత పన్నులు చెల్లించాల్సిన పన్నులు చెల్లించిన తర్వాత కుటుంబానికి ఖర్చు పెట్టాలి. అది కుటుంబానికి ఖర్చు పెట్టదగిన ఆదాయం. సర్ప్లస్, ఎక్సెస్, ఎక్స్ట్రా, స్పేర్ అమౌంట్ అది ఉందో లేదో మనం గమనించుకోవాలి. ఒకవేళ ఎక్కువ సర్ప్లస్ ఉందనుకోండి, నువ్వు ఖర్చు పెట్టట్లేదేమో అది గమనించుకోవాలి. ఒకవేళ నువ్వు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటే అసలు ఏం మిగలట్లేదు, మైనస్లోకి వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు ఖర్చులు ఏం ఖర్చు పెడుతున్నావో అవన్నీ కూడా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలి. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అక్కడున్న సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మనము సంఘములో చాలామంది రకరకాలమైన స్థితిగతుల్లో ఉంటారు. ఒకరికి చాలా కష్టంలో ఉంటారు, కొంతమంది పేదరికంలో ఉంటారు. అరే, నీకు సేవింగ్స్ ఉంటే నువ్వు నిజంగా జెన్యూన్ బిలీవర్ అయితే ఆ సహోదరుని గురించి ఆలోచిస్తావు, షేర్ చేయటానికి, చేయూతనివ్వటానికి ముందుకు వస్తావు. నువ్వు ఖర్చు పెట్టి అంతా డ్రైన్ అవుట్ చేస్తే నువ్వు పక్కనోడికి ఏం సాయం చేయగలవు? నువ్వే సహాయం చేసుకోలేవు అప్పుడు కదా. కాబట్టి మనీని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అన్న, ఇందాక నుంచి చెప్తున్న ప్రణాళిక ఎలాగ చేయాలి, నేను ఒక చిన్న మోడల్ లాగా మీకు చెప్తాను. దాని గురించి మీరు ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. ఇది యాబ్సల్యూట్ కాదు, కానీ నేను ఎవరి బుక్ ఫాలో అయ్యానంటే లారీ బర్కెట్. మీరు గూగుల్లోకి వెళ్ళి లారీ బర్కెట్, అతను ఏంటంటే ఫైనాన్షియల్ బిబ్లికల్ కాన్సెప్ట్స్ వాక్యపు వెలుగులో, అంటే దేవుని బిడ్డలుగా మనం ఆర్థికపరమైన విషయాల్లో ఎలాగుండాలి, కుటుంబం ఎలాగుండాలి, గృహ నిర్వాహకత్వం ఎలా చేయాలి, భార్యాభర్తలుగా ప్రణాళిక వేసుకుని దేవుని బిడ్డలుగా ఎలాగా మనం ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల మీద ఆయన చాలా బుక్స్ రాశాడు. యువర్ ఫైనాన్సెస్ ఇన్ చేంజింగ్ టైమ్స్, వాట్ హస్బెండ్స్ విష్ దేర్ వైఫ్స్ న్యూ అబౌట్, ఇలా చాలా పుస్తకాలు రాశాడు. ఆయన యొక్క బుక్స్ ఆధారం చేసుకుని ఇది గైడ్లైన్స్ వరకే, ఒక ఫోకస్, ఒక ఛాయగా మీకు చెప్పడానికి. ఇది అబ్సల్యూట్ అని నేను అనను, కానీ మనకు కొంత అవగాహన కలిగి ఉండటానికి ఇక్కడ మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. స్టెప్ 1, ఎలా స్టార్ట్ చేయాలి? వాట్ ఈజ్ ద ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ స్పెండింగ్? నెలలో జరుగుతున్న ఖర్చులు మనకి తెలియాలి. వేటికి ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మీకు ఐడియా ఉందా? అన్న ఏంటని అలా అడుగుతున్నారు అనుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, 5-6 సంవత్సరాలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. జనరల్గా ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఫ్యామిలీ అండ్ ఫైనాన్సెస్ మీద నేను తయారు చేసిన పేపర్ ఇది. అయితే మనందరికి కూడా ఇన్ ఎ బ్రాడర్ సెన్స్ అన్నదన్నారు, ఆ డేవిడ్ అన్న దాన్ని కంక్లూడ్ చేస్తారు నాకు తోచిన విధంగా. ఎందుకంటే కొంతమందికి నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో మీ ముందు ఈ చిన్న పేపర్ని ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి జస్ట్ ఒక అవుట్లైన్స్ లాగా మీకు చెప్తా ఉన్నాను. మనకు వేటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒక పట్టిక వేసుకోవాలి. దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో మొదటి స్టెప్, ఎంత ఖర్చు మనకు, వాట్ ఈస్ ద ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ స్పెండింగ్. స్టెప్ 2, ఆదర్శవంతమైన, సాధించదగిన, లక్ష్య సాధనమైన బడ్జెట్ని తయారు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మన ఆదాయానికి తగ్గినట్టుగా ఖర్చు ఎంతెంత పెట్టాలో మనం ప్రణాళిక వేసుకోవాలి. తర్వాత మనం కోరుకున్న బడ్జెట్ మన చేతులకు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే విషయంలో జాగ్రత్త పడాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ మనీ ఎట్ హోమ్,
కుటుంబంలో భార్య లేక భర్త ఎవరైనా డబ్బు నిర్వహించవచ్చు. చాలామంది మగవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయరు కొన్నిసార్లు. అందుకని ఎవరు చేస్తారు? సహోదరులు చేస్తారు, భార్యలు. వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేస్తారు. నాకు మొదట్లో పెళ్ళైన కొత్తలో నేను తెచ్చి మా వైఫ్కి ఇచ్చేవాడిని. అవన్నీ రాసుకునేది. ఎప్పుడు నా శాలరీ రాకముందే వరుసగా టక అప్పుడు మాకు పిల్లలు కూడా లేరు. అన్నీ రాసేది డైరీలో. ప్రైజ్ ద లార్డ్ అని పెట్టి టక అన్నీ రాసేది. నేను చూసేవాడిని. తను చక్కగా నిర్వహించేది. పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత, సర్వెంట్కి ఎంత, ఇట్లా వరుసగా రాసేది. ఓహో ఇంత అవుతుంది కాబోలు, నాకు వచ్చేది ఇంత ఖర్చులు ఉన్నాయి. ఓహో రైట్. తనకి తెలుసు నాకంటే ఎక్కువగా, ఎందుకంటే అన్నీ రాసుకునేది. మనం రాసుకుంటే ఎక్కడున్నామనేది తెలుస్తుంది. ఏందన్నా ఈ చెప్తారు మాకు అని అనుకుంటారు. పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు కొంత అవగాహన ఉంటుంది. ఒకవేళ ఇట్లా మీకు ఈ యొక్క ఎక్స్పోజర్ లేకపోతే ఒక్కసారి గమనించండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ ఉపయోగమే. కాబట్టి ఇద్దరు సహోదరి డబ్బును నిర్వహించే విషయంలో చాలా బాగా హ్యాండిల్. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇద్దరు పరస్పరం సంప్రదించుకొని నిర్ణయం తీసుకోవాలి. అయితే భర్తదే పూర్తి బాధ్యత. హస్బెండ్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. బడ్జెట్, ఆర్థిక ప్రణాళిక. ఇక్కడ స్టెప్ 1, మన ఖర్చులు ఏంటో మనకి తెలియాలి, భార్యాభర్తలకు తెలియాలి. ఇద్దరు కూడా ఒక చిన్న డైరీ కానీ ఏదైనా బుక్ పెట్టుకుని అన్నీ రాసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్, అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టామో మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముందుకెళ్ళిపోదామా? టీ తాగుదామా అన్నా? పర్వాలేదు కదా? ఓకే. బోర్ కొడితే చెప్పండి, అంటే మధ్యలో టీ బ్రేక్ వెళ్ళిపోదాం. ఖర్చులు 2 రకాలుగా ఉంటాయి. మనం ఖర్చుల గురించి మాట్లాడుతున్నాం. ఆదాయం మనకు వచ్చింది. ఖర్చులు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అంటే స్థిరమైన ఖర్చులు ఉంటాయి. కొన్ని మారదగిన, అంటే వేరియబుల్ ఎక్స్పెండిచర్. అవి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అవసరాన్ని బట్టి, మనకు వీలుని బట్టి మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ 2 విధాలుగా స్థిరమైన ఖర్చులు, అస్థిరమైన ఖర్చులు. మొత్తం నెలసరి ఆదాయం, గ్రాస్ ఇన్కమ్. నేను ఇక్కడ మీకు పేపర్లో తప్పిచ్చాను, అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. గ్రాస్ ఇన్కమ్ ఏ అవుతుంది, దయతో గమనించండి. ఏ అని బి అని మీకు పట్టికలో ఉంది, కొట్టేసేయండి. అయితే ఏ చోట బి అని పెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఇలాగ ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. మొత్తం నెలసరి ఆదాయం ఏ, స్థిరమైన ఖర్చులు బి. అది నోట్ చేసుకోండి. నేను దీని మీద కూడా రాశాను, మీకు చూపిస్తాను తర్వాత. స్థిరమైన ఖర్చులు ఏంటంటే మొట్టమొదట దేవునికి ఇచ్చేయాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటంటే దేవునికి చెందిన దేవునికి ఇచ్చేయాలి. అర్పణ, ఆఫరింగ్. టైత్ అని కాదు, టైత్ ఓల్డ్ టెస్టిమెంట్. ట్యాక్సెస్, పన్నులు. మనం ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్సులు ఖచ్చితంగా కట్టేసేయాలి. ఇంటి అద్దె, ఊరుకోడు కదా ఇంటి యజమాని, కట్టేయాలి. పిల్లల ఫీజులు, 2 పిల్లలకి ట్యూషన్ ఫీ ఉంటే కట్టేయాలి, వాళ్ళు ఊరుకోరు. ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి కదా, అందుకనే నెలకి సరిపడా ప్రొవిజన్స్ మనం తెచ్చేసుకోవాలి ముందు, అది తప్పదు కదా. అయితే వాటిని ఖర్చు ఎక్కువ అవుతుందో లేదా అది కూడా నియంత్రించుకోవచ్చు, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అయినా సరే. కరెంటు బిల్లు కట్టేయాలి, అది కరెంటు కోసేస్తారు. పాలు, పిల్లలు ఉన్నారనుకోండి, చంటి పిల్లలు, ఇది ఖచ్చితంగా ఉంటుంది, లేక పెద్దవాళ్ళు అయితే ఉండదు. ఫోన్ బిల్లు, ఇది కూడా. తర్వాత పని మనిషి, సర్వెంట్, ఇవన్నీ కూడా మొత్తం ఖర్చులు. ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్. జనరల్గా ఇవి మారవు, మనం తప్పనిసరిగా పే చేయాలి. మారేవి ఏంటంటే అటు ఇటుగా మనం మార్చుకునేవి ఏంటంటే భోజనం ఖర్చు. అంటే సరుకులు తెప్పించుకున్నాం కదా, వండుకోవాలి కదా, వండుకుంటాం. కొన్నిసార్లు స్విగ్గీ ఆర్డర్ పెడతాం, ఇంకోటి పెడతాం. అన్న సుబానీ బిర్యానీ తెప్పించుకుందామని, పాపం అవంటే పిల్లలంటే సరే కానివ్వండి అంటాం. డాడీ రేపు పుట్టినరోజు అంటాం. ఎంతవరకు ఖర్చు పెట్టాలి? భోజనం దగ్గర నియంత్రించుకోవాలి, మారదగిన ఖర్చులు అవి. తర్వాత దుస్తులు,
డాడీ పుట్టినరోజు వస్తుంది, 2000లో కొనుక్కోవచ్చు, 8000లో కొనుక్కోవచ్చు, 12,000లో కొనుక్కోవచ్చు, 20,000లో కూడా కొనుక్కోవచ్చు. మనకు తగినట్లు వైద్యం. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గర పరిగెత్తన అవసరంలా, డోలో 650 mg వేస్తే తగ్గిపోద్ది. తర్వాత జలుబు వేసి సెట్రిజన్ వేయండి, తగ్గిపోద్ది. తగ్గలేదు, డాక్టర్ దగ్గర అప్పుడు మనం వెళ్ళాలి. అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. రాకుండా జాగ్రత్త పడతామా? జాగ్రత్త పడాలి వైద్యానికి. అందుకనే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడితే ఖర్చు తగ్గుతుంది. కొన్ని వస్తాయి మనకి వ్యాధులు బాధలు, వాటి గురించి కాదు. లోన్స్, బాకీలు ఇవి లేకుండా ఉంటే మంచిది. ట్రాన్స్పోర్ట్, మోటార్ సైకిల్ లేకపోతే స్కూటర్ ఉంటే దానికి ఆయిల్ కొట్టాలి కదా. అయితే ఎక్కువ రవాణా అంటే ఊరికినే తిరగటానికి కాదు, అత్యవసర వాటి అవి కూడా మనం వేరియబుల్ ఎక్స్పెండిచర్. రిక్రియేషన్, డాడీ సెకండ్ సాటర్డే సండే వస్తుంది, బాపట్ల దగ్గర రిసార్ట్స్కి వెళ్ళాలి అని పేచి పెడతారు పిల్లలు. ఒక్కోసారి తప్పదు, ఒక్కోసారి ఏది మనకు వీలుంటే అది మన ఆదాయ పరిధిలో ఉంటే. సేవింగ్స్, అసలు సేవింగ్స్ అనే కాన్సెప్ట్ మనకు ఉందా లేదా అన్న వాక్యానికి సారంగానే మాట్లాడుతున్నారా అని నన్ను అనొచ్చు కదా. చూపిస్తా రెఫరెన్స్ కూడా మీకు ఉందా బైబిల్లో. మనము ఒక పని చేసేటప్పుడు, ఒక టాస్క్ని ఇది చేసుకునేటప్పుడు దాని యొక్క మంచి చెడులు వాటన్నిటిని కూడా బేరీజు వేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. యేసుప్రభువు ఉపమానం చెప్పాడు. శిష్యరికం గురించి చెప్తూ, నన్ను వెంబడించువాడు తన అక్క చెల్లెండ్రను అన్నదమ్ములను నేను అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించాలంటే ఆయన అందరిని విడిచిపెట్టమని కాదు, ప్రాధాన్యతల గురించి చెప్తూ దాని గురించి. నన్ను వెంబడించాలంటే, నువ్వు శిష్యరికం చేయాలంటే చాలా క్రయం చెల్లించాలి, నువ్వు చాలా కోల్పోవలసి వస్తుంది, త్యాగం చేయవలసి వస్తుంది, సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది, అన్నిటినీ బేరీజు వేసుకోవాలి. అప్పుడు నువ్వు సంపూర్ణ సమర్పణతో శిష్యరికం చేయి అని చెప్తూ, ఒకడు గోపురం కట్టదలిచిన ఎడల ఎస్టిమేట్ వేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, వేటికి ఎంత అంటే కాంటెస్ట్లో అక్కడ చెప్పిన ప్లానింగ్ అనేది, మంచి చెడులు అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి ప్రణాళిక అనేది, సేవింగ్స్ అనేది ముందు చూపుగా, అంటే కూడబెట్టమని కాదు, కానీ సేవింగ్స్ పొదుపు ఎంతవరకు చేయగలం అనేది చూసుకోవాలి. ఇవి మారదగిన ఖర్చులు. సో ఇక్కడ ఏ అంటే గ్రాస్ ఇన్కమ్, బి అంటే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. ఏ మైనస్ బి అంటే నెలలో ఖర్చు చేయగలిగిన ఆదాయం, అంటే నెట్ స్పెండబుల్ ఇన్కమ్ పర్ మంత్ కదా. అప్పుడు దాన్ని ఈ వేరియబుల్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ వేరియబుల్ ఎక్స్పెండిచర్ కంటే ఇది ఎక్కువ వచ్చిందనుకోండి, మనం ఎక్కడున్నట్టు, డెఫిసిట్లో ఉన్నట్టు. నేను మీకు మోడల్ ఒక చూపిస్తాను. ఒకవేళ ఇది ఈ ఖర్చులన్నీ కూడా పోయి, ఈ గ్రాస్ ఇన్కంలో ఖర్చులు తీసేసి వచ్చిన ఇన్కము ఇక్కడ ఈ వేరియబుల్ ఎక్స్పెండిచర్ ఈ తక్కువ ఉన్నాయనుకోండి, మనం సర్ప్లస్లో ఉన్నట్టు లెక్క. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. స్టెప్ 2, ఆదాయం ఎంతో గమనించుకోవాలి. నెలలో జీతము, ఇంటి అద్దెల ద్వారా డబ్బు, రవాణా భత్యాలు, ఓవర్ టైం ఇవన్నీ కూడా ఇన్కంలోకి వస్తాయి. నీకు ఎక్స్ట్రా టైం లేకపోతే ఇంకేదన్నా నీకు ఇంక్రిమెంట్స్ వచ్చి నీకు ఎరియర్స్ వస్తే ఇవన్నీ కూడా ఇన్కంలో. స్టెప్ 3 అంటే నో యువర్ బ్యాలెన్స్ ఎంత ఉన్నదో గమనించుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. నెట్ స్పెండబుల్ ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్తో పోల్చి చూసుకోవాలి. అప్పుడు మనం అంటే సర్ప్లస్లో ఉన్నామా, డెఫిసిట్లో ఉన్నామా తెలుస్తుంది. అందుకని ఊరికనే ఖర్చు పెట్టకూడదు, మనము గమనించుకోవాలి. ఇఫ్ యువర్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎక్సీడ్ యువర్ ఇన్కమ్, యూ మస్ట్ ఎవాల్యుయేట్ యువర్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ టు నో యువర్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్. మన మొత్తం ఖర్చు మన ఆదాయాన్ని మించి ఉంటే మన వేరియబుల్ ఎక్స్పెన్స్, మారదగిన ఖర్చుల అంశాలు మరలో సరి చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు వాటిని తగ్గించుకోవాలి.
ఇఫ్ యువర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ యువర్ టోటల్ ఎక్స్పెన్సెస్ దెన్ యూ మస్ట్ నో వెదర్ ద ఫైనాన్షియల్ గోల్స్ ఆర్ మెట్ ఆర్ నాట్. మరీ పిసినారితనంగా ఉంటే ఎక్కువ మిగులుతుంది కదా. కొంతమంది అసలు చెయ్యి జేబులో పెట్టరు, పర్సు దగ్గరికి చెయ్యి వెళ్ళనే వెళ్ళదు. ఎంత అవసరం వచ్చినా అరే ఆమెకు ఆపరేషన్ చేయాలి, డబ్బులు తీయాలంటే బ్యాంకులో డబ్బులు తీయరు కొంతమంది కదా, మీట్ అవ్వాలి. సో స్టెప్ 4 ప్లాన్ యువర్ ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనకి సంపూర్ణంగా ఒక అంచనా వచ్చిన తర్వాత ప్రస్తుత ఖర్చుల విషయమై వచ్చిన తర్వాత ఒక్కొక్క కేటగిరీని ఎంతెంత ఖర్చు చేయాలో మనము నిశ్చయించుకోవచ్చు. కుటుంబంగా కూర్చుని నిర్ణయాత్మకమైన సరైన తగిన రీతిగా ఖర్చుల విషయంలో నిశ్చయించుకోవాలి. టు కంట్రోల్ మిస్లేనియస్ స్పెండింగ్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ను కూడా ఏమైనా ఎక్కువైపోయిందా దాని విషయంలో కూడా ఆలోచించి నియంత్రించుకోవాలి. తర్వాత ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లాన్, కుటుంబ ఆర్థిక ప్రణాళిక దేవుని వాక్యం మీద, వాక్యపు సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అనలైజింగ్ సమ్ క్రిటికల్ ఎక్స్పెన్స్, కీలకమైన ఖర్చుల విషయంలో విశ్లేషించుకోవాలి. కొంతమంది ఆర్థికపరమైన వాక్యం తెలిసిన వాళ్ళే ఈ పర్సంటేజీలు ఇచ్చారు. నేను ఊరికనే మీకు అవగాహన కోసం పెట్టాను. ఈ ఓన్లీ గైడ్ లైన్, యాబ్సల్యూట్ కాదు, ఒక మనకు అవగాహన ఉండటానికని నేను ఇచ్చిన ఆయన లారీ బర్కెట్ అని ఆయన మెన్షన్ చేసిన దాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇది మనకి గైడ్ లైన్స్ కోసం. మొట్టమొదటి ఆఫరింగ్, ఒకవేళ అదమంగా దశమ భాగం అనుకున్నాం అనుకోండి, అది మనకి ఇచ్చిన దాంట్లో కొంత మరలా దేవునికి అర్పణగా ఇవ్వాలి. హృదయంలో ప్రభు పట్ల నిజమైన యథార్థమైన సమర్పణ ఉంటే అది మన బాహ్య జీవితంలో కనిపిస్తుంది. సో యూ మస్ట్ సింప్లీ కమిట్ దట్ పోర్షన్ టు గాడ్ అండ్ అడ్జస్ట్ ద రెస్ట్ అకార్డింగ్లీ. మొట్టమొదటిగా దేవునికి మనం ఇచ్చేయాలి, అది దేవునికి చెందింది కాబట్టి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా అట్లీస్ట్ అదనంగా 10% ప్రభునకు సమర్పించాలి. నూతన నిబంధనల దశమ భాగం అనేదే లేదు. వర్ధిల్లిన కొలది నీ ఇష్టపూర్వకంగా సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి. హౌసింగ్ రెంట్ సజెస్టెడ్ పర్సంటేజ్ ఏంటంటే 20%. మనకు వచ్చే దాంట్లో 20%. ఎందుకంటే పట్టణాల్లో, గుంటూరు లాంటి పట్టణంలో ఉంటున్నాం కాబట్టి అద్దె ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అది కష్టతరం అయిపోయింది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు, భర్త చేస్తున్నాడు, ఒక ఇల్లు ప్లాన్ చేస్తున్నారు, ఓ ఫ్లాట్ కొనుక్కోవాలని అపార్ట్మెంట్లో ప్లాన్ చేస్తున్నప్పుడు దాని కొరకు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా కనిపెట్టాలి. దానికోసం ప్రార్థన చేసి మనము ఆలోచన కలిగి ఉండాలి. సేవింగ్స్ లేకుండా ఎట్ట కొంటావండి నువ్వు? లోన్ ఇస్తున్నారు నిజమే, మార్జినల్ అమౌంట్ అన్న పే చేయాలి కదా. కాబట్టి దాని గురించి కూడా ఇరువురు కూడా దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ప్లాన్ చేసుకోవాలి. ఆహార విషయంలో 25% ఇక్కడ మెన్షన్ చేసి, ఎందుకంటే ఆహారం కావాలి కదా. ఫుడ్ ఈజ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ పార్ట్ ఆఫ్ ఎనీ బడ్జెట్. ఆహారం విషయంలో కొంతమంది ఇళ్లలో వేస్టేజీ 15%, 20% ఉంటుంది. ఇంత అన్నం మిగిలిపోద్ది. వద్దండి, అన్నం లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పేదరికంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మొక్క లేకపోతే ముద్ద దిగదు కదా. ఆ పద్ధతి విశ్వాసులకు ఉండకూడదు కదా. అన్నా ఏంటన్నా పెళ్ళి ఎనిమియే కదా, మటన్ బిర్యానీయే కదా, వద్దు, పెడితే పెట్టాడు, వెళ్తే ఒక మొక్క తిని, లేకపోతే వెజిటేరియన్లు అంటే అన్న మీరు సీనియర్ సిటిజన్ అయ్యారు కాబట్టి మాట్లాడుతున్నారు అని కాదు. కానీ దాని మీద అంటే అంత ఇష్టం పెంచుకోబాకండి. తినండి, యవ్వన బిడ్డలు తింటారు నిజమే, కాదంట్లా, మితం పరిమితం, దానికి కూడా లిమిట్ పెట్టుకోండి. ఇంటి విషయంలో, గృహం విషయంలో వచ్చేసరికి ఆహార విషయంలో మన ఆదాయాన్ని, ఇన్కమ్ని మనసులో పెట్టుకొని ఆహారాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ బడ్జెట్ వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అయిపోతుందా, ఎక్కడెక్కడ తగ్గించుకోవాలో కట్ చేసుకోవాలి. అందుకనే సరుకులు
నిత్యావసర వస్తువులు ఏం చేయాలి, నెలకు ఒకసారి తెప్పించుకోవాలి, నెలకు సరిపడే తెప్పించుకోవాలి. కొంతమంది వారానికి ఒకసారి ఇట్లా చేస్తారు. ప్లానింగ్, అది కరెక్ట్ ప్లానింగ్ కాదు. మీరు ఒకేసారి ఎంతవరకు చేయగలము తెప్పించుకోవాలి, అంతవరకే. క్రెడిట్ మీద తెప్పించుకోవద్దండి, అలా చేయబాకండి. కన్వేయన్స్, ట్రాన్స్పోర్టేషన్ 7.5% అని చూసి పరిచర్యలో ఉన్నాం కనుక, చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నాం కనుక, మనం అటు ఇటు తిరుగుతాం కనుక ఆయిల్కి ఖర్చు అవుతుంది, అది మనసులో పెట్టుకోవాలి. 2 వీలర్ కానీ, ఒకవేళ నువ్వు సైకిల్ మీద తిరుగుతున్నావు, నీకు 2 వీలర్ కావాలి, సేవింగ్స్ చూసుకో, కొంత దాచుకో. లోన్ తీసుకోవాలంటే ఈఎంఐ కట్టాలి కదా, మార్జినల్ అమౌంట్ కట్టాలి కదా, సేవింగ్స్. బ్యాంకు నీకు లోన్ ఇస్తుంది నిజమే, అయితే ముందు నువ్వు ఆదా చేసుకోవాలి. నీ దుస్తులు 7.5%, మత్తయి సువార్తలో ఉంది కదా, ఏమి తిందుమో 6వ అధ్యాయంలో ఉంటుంది, 26వ, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చాను చింతపడవద్దు, అవి కావలనని మీ తండ్రికి ఆయనకు తెలుసు. కాబట్టి సింపుల్గా డీసెంట్గా ఉండేటట్టు మనం డ్రెస్లని ఎన్నిక చేసుకోవాలి. మన ఆదాయానికి తగినట్లుగా నీట్గా మెయింటైన్ చేసుకోవటం అలవర్చుకోవాలి. పిల్లలకు కూడా నేర్పాలి. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలాగున్నారంటే, లేటెస్ట్ ఏదొస్తే అదే కాదు, డాడీ మమ్మీని పేచి పెట్టి తీసుకుంటున్నారు. అంటే మంచి డ్రెస్ తీసుకోవడం తప్పని అంటలేదు, కానీ మన తాహతుకు మించి, మన స్థాయికి మించి వెళ్ళటానికి వద్దండి. పిల్లలకి నేర్పించండి, బాబు ఇట్లా కాదు, ఇప్పుడు కాదు, తర్వాత నీకు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు, మన పరిస్థితి ఇదని పిల్లలకి తెలియాలి. లేకపోతే వాళ్ళకి బాధ్యత భారం రాదు. నువ్వు వాడు కోరిందల్లా ఇస్తూ ఉంటాడు, బాధ్యత ఎలా వస్తుంది? అరే తండ్రి కష్టపడుతున్నాడు, తల్లి కష్టపడుతుంది, పిల్లలకి తెలియాలి. పిల్లలతో కూర్చుని మాట్లాడాలి. ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత చెప్పాలి, ఇలాంటి కష్టం ఉంది, ఇలాంటి ఇరుకు ఉంది, ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్పాలి. డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఉన్నాయి నీకు సఫిషియెంట్, డీసెంట్గా మంచి డ్రెస్సు కొనుక్కోవచ్చు, పిల్లలకు కొనివచ్చు. మెడికల్ ఎక్స్పెన్సెస్ 5% సజెస్టెడ్ పర్సంటేజ్. ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ ఎంతమంది వాకింగ్ చేస్తారండి మీరు? నాకు కాలు ఇరిగింది, తుంటెమికి ఇరిగింది, నేను ఎక్కువ వాకింగ్ చేయకూడదు, అయినా కానీ 20 నిమిషాలు వాకింగ్ చేస్తాను. ఎందుకంటే ఇది అరిగిపోద్ది, మళ్ళీ అదొక బాధ. ఇంటి చుట్టూ బయటికి వెళ్ళలేను, ఇంటి చుట్టూ 14 రౌండ్లు 15 రౌండ్లు కొడతాను. ఎందుకంటే మన చేతిలో ఉంది. మీరు చాలామంది కొంత మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాకింగ్ చేయండి, మీ దేహ దారుణ్యాన్ని కాపాడుకోండి. డయాబెటీస్, బీపీ కంట్రోల్లో ఉంటుంది. నేను రిటైర్ అయిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు. నాకు 3 మైళ్ళు నల్లపాడు దాకా 5 కిలోమీటర్లు నడవాలి ఉంటుంది, కానీ నేను నడవకూడదు. నడవండి, వాకింగ్ చేయండి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా జలుబు చేసినా లేకపోతే చెస్ట్ ప్రాబ్లం ఉన్నా పోతాయి. రిక్రియేషన్ కదా. ఈ ఆహార విషయంలో వెజిటేరియన్గా కూడా ఎక్కువగా తినడానికి అలవాటు చేసుకోండి. క్రిస్టియన్స్ సాధారణంగా మా ఆఫీసులో ఏమంటారంటే, సార్ మీరు ఎక్కువగా మాంసం ఈ ఎన్వి తింటారు కదా, ఇప్పుడు వాళ్ళగా అందరూ తింటున్నారు, అయితే జనరల్గానే నానుడు ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఎన్వి, ఫిష్, మటన్, చికెన్ బాగా తింటారు. అందుకని క్రిస్టియన్ మ్యారేజెస్కి హిందూస్ తప్పకుండా వస్తారు, ఎందుకంటే చక్కగా పెడతారు అని. వెజిటేరియన్ చక్కగా వండితే, మా అత్తగారు వెజిటేరియన్ మీల్స్ చాలా బాగా చేసేది. నేను ఒక సాంబారు, పప్పు ఇవన్నీ తినేవాడిని, కానీ ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ అంతకుముందు నాకు సరిగ్గా తెలీదు. చాలా చక్కగా వండుతారు ఇవాన్స్ గారు, అమ్మగారు, లలిత అమ్మగారు. వెజిటేరియన్ మీల్స్ కూడా నేను అలవాటు చేసుకున్నాను. కాబట్టి ఉట్టి మాంసం లేకపోతే చికెనే కాదు, ఆహారపు అలవాట్లు కూడా పిల్లలకి నేర్పాలి. వినోదం చెప్పాను కదా, అవుటింగ్ వెళ్ళాలి. 6 నెలలు అయిపోయింది, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. పిల్లలు అడుగుతారు, భార్యాభర్తలు కూడా వెళ్ళాలని. దానికి ప్లాన్ చేసుకోండి. డబ్బులు లేవు, వెళ్ళిపోతాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, మనం ప్లాన్ చేసుకోవాలి, చూడటం కాదు. ఒకవేళ ప్రత్యేకమైన మీటింగులకు వెళ్ళాలి, ప్లాన్ చేసుకోండి ముందుగానే. తర్వాత అప్పులు, డెట్స్. అప్పులు ఉండాలా లేదా ఏమండి?
దేవుని బిడ్డలకి అప్పులు ఉండాలా లేదా? సాధ్యమైనంత అసలు అప్పులు మనము చేయకూడదు. అప్పులు ఆ వడ్డీకి ఈ వడ్డీకి అస్సలు అప్పులు చేయకూడదు. నీకు బ్యాంకులో లోన్ ఉంటే సిన్సియర్గా అది ఈఎంఐ లోన్ తీర్చేయాలి. ఎంత త్వరగా నువ్వు తీర్చేస్తే అంత మంచి. సాధ్యమంత వరకు లోన్లకి వెళ్ళవద్దు. అందుకనే ఆదాయానికి తగిన ఖర్చు. ఒకవేళ అప్పు చేస్తే వెంటనే అప్పు చేస్తే వెంటనే, సాధారణంగా అప్పు చేస్తే మనకు నిద్ర పట్టకూడదు. అది తీర్చేవారు. దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే అక్క డబ్బులు ఇచ్చింది, నువ్వు ఎప్పుడెప్పుడు దాన్ని తీర్చేయాలని నువ్వు కనిపెట్టి ఉండాలి. అక్కకి ఏముందిలే తప్పండి. దేవుని బిడ్డలకి చాలా తప్పు. కొంతమంది తీసుకుంటారు, అక్క దగ్గర అన్న దగ్గర తీసుకుంటారు, అసలు దాని గురించి పట్టించుకోరండి. అన్న ప్రైజ్లాడన్నా, అక్క అరే డబ్బుల గురించి అస్సలు నేను అన్నకి ఇవ్వాలి లేకపోతే అక్కకి ఇవ్వాలి అనే యోచనే ఉండదు. తప్పండి. దేవుని బిడ్డలు యథార్థత గురించి మనం ఈ అంశం పెట్టుకున్నాం. సేవింగ్స్ ఎంత 8% అని ఇక్కడ ఇచ్చాం. పొదుపు చేయడం అనేది ఇందాక నేను చెప్పాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనంలో అది ఆర్థికపరమైన విషయాల గురించి కాదు, కానీ శిష్యరికం గురించి మాట్లాడుతూ అక్కడ ఉదహరించిన ఆ ఉపమానంలో మనం చూస్తాం. అసెస్ చేసుకోవాలి, లెక్క చూసుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. చివరిగా మనం ఏంటంటే ఆన్ ద హోల్ మరలా మీకు కొన్ని టిప్స్ మనం ముందుంచాలని ఆశపడుతున్నాను. కుటుంబ ఆర్థిక ప్రణాళిక తప్పకుండా వేసుకోవాలి. రిటర్న్ ప్లాన్, బడ్జెట్ వేసుకుని నీ బెడ్రూమ్లో మిర్రర్కి అతికించుకుంటావో షెల్ఫ్కి అతికించుకుంటావో అది నీకు కనిపిస్తూ ఉండాలి. నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న కపుల్కి కూడా చెప్తా ఉన్నాను, ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి, లెక్క చూసుకోండి. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి, తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేయాలి. లిమిట్ యువర్ క్రెడిట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. డోంట్ గో ఫర్ లోన్స్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. లోన్లు అప్పులు చేయకూడదు, చేయకూడదు. అసలు ఆ అవగాహన మనకు ఉండాలి. ఒకవేళ ఏదైనా కొనాలని యోచన వచ్చినప్పుడు, ఏదైనా కొత్తది, ఇవన్నీ కూడా మనం అనుకోవాలి. ఏమని, అసలు నిజంగా ఇది నాకు అవసరమా లేదా, విశ్వాసిగా ఇది నాకు తగునా లేదా. అరే ఒక వస్తువో లేకపోతే ఒక ఏదైనా కొనాలి అనుకోండి, అది నాకు నిజంగా అవసరమా, అది నాకు నీడా కాదా, విశ్వాసికి నాకు అది తగునా కాదా, మనం ఆలోచన చేసుకోవాలి. లోకస్తులు అన్నీ కొంటారు, వాళ్ళు అన్ని విధాలా వెళ్తారు. దేవుని బిడ్డగా విశ్వాసిగా అది చేయకూడదు. ఇట్ ద బెస్ట్ బై దట్ యూ కెన్ ఫైండ్. ఇవి కొంటే మనకు ప్రయోజనమేనా లేదా ఆలోచించుకోవాలి. ఈజ్ ఇట్ అన్ ఇంపల్స్ ఐటమ్, ఇది ఖచ్చితంగా అవసరమేనా లేదా ఆలోచించుకోవాలి. క్రమంగా పొదుపు చేయడం మనం అలవర్చుకోవాలి. సెట్ యువర్ ఓన్ గోల్స్ విత్ యువర్ ఫ్యామిలీ. సమస్య ఏంటంటే పక్కన వాళ్ళది, ఆ అక్కదో లేదా అన్నదో వాళ్ళ ఫ్యామిలీని చూస్తాం. వాళ్ళ ఫ్యామిలీ సంగతి నీకెందుకు, ఆ అక్క సంగతి నీకెందుకు, నీ సంగతి నా సంగతి నేనే చూసుకోవాలి. నేనే నా సొంత ప్రణాళిక వేసుకోవాలి. అందుకనే దానికి తగినట్లుగా ప్రణాళిక మనం సిద్ధపరచుకోవాలి. అప్పుల నుండి సాధ్యమైనంత వరకు తొందరగా, అతి త్వరగా బయటపడాలి. అప్పు చేయకూడదు. అసలు విపరీతమైన ఖర్చులకు, ఆడంబరాలకు తావు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలంగా పెద్దలు ఉన్నారు, ఆత్మీయమైన అన్నలు పెద్దలు, వాళ్ళ దగ్గర మీరు ఆత్మీయంగా సలహా తీసుకోవచ్చు, కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క సలహా తీసుకోవచ్చు. స్టిక్ టు యువర్ ప్లాన్స్, మీ ప్రణాళికను దాటి వెళ్లకుండా చూచుకోవాలి, శ్రద్ధ వహించాలి అండి. తర్వాత నేను ఒక మోడల్ వేశాను. మీరు టీ తాగుతున్నారు అనుకుంటున్నాను, టీ తాగకపోతే టీ తాగండి. ఇది ఊరికనే వేశాను. దీని గురించి మీరు సొంతంగా మీ ఆదాయం ఎంత వస్తుంది దాన్ని బట్టి మీరు ఒకసారి రఫ్ ఎస్టిమేషన్ వేసుకుని ఎంతవరకు ఎక్కడున్నారు అనేది మీరు చూసుకోండి. మూడు విషయాలండి ప్రణాళికలో. మొట్టమొదటిది ఏంటంటే
స్పెండింగ్ అనేది ఖర్చు చేయటం, పొదుపు అనేది సేవింగ్, గివింగ్ అనేది. ఏది ముందుండాలి? 3 చెప్పాను: స్పెండింగ్, సేవింగ్, గివింగ్. ఖర్చు విషయంలో, పొదుపు చేసే విషయము, ఇచ్చే విషయం. ఆర్డర్ ఎలాగుండాలి? ఎక్సలెంట్. మనకున్నది ఎవరిచ్చారు? ఇంత చెప్పాను కదండి, ఇంకా చెప్పలేండి. మనం కలిగి ఉన్నది అంతా ఎవరిది? దేవుడిది. దేవుడు బహుమానంగా ఇచ్చాడు, అంతా దేవునిదే కదా. ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండో ఆర్డర్ ఏంటి అంటే, నాకు వచ్చిన ఇది నేను ఈ పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు చెప్తున్నాను మీకు. సేవింగ్ అనేది కూడా మనసులో పెట్టుకోవాలి. సేవ్ చేయటం అనేది మనము అలవర్చుకోవాలి. ఆ దేవుడే చూసుకుంటాడులే. దేవుడు చూసుకుంటాడు. నీ బాధ్యత ఏమైంది? నా బాధ్యత ఏమైంది? దేవుడు వివేచన ఇచ్చాడు కదా, నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, నీకు ఆదాయం దేవుడు ఇచ్చాడు. దాన్ని నిర్వహించవలసిన ఆ కృప కూడా దేవుడు ఇచ్చాడు నీకు. మరి నువ్వు మేనేజర్ కదా, నువ్వు దాన్ని సరిగ్గా నిర్వహించాలి కదా. దేవుడే చూసుకుంటాడు. అట్లా కాదు, నీ బాధ్యత నా బాధ్యత కూడా ఉంది. అందుకని ఆర్డర్ ఏంటంటే, ముందు దేవునికి ఇవ్వాలి, తర్వాత పొదుపు చేసుకునే విషయంలో ఆలోచన చేయాలి, అప్పుడు ఖర్చు చేయటం అనేది నియంత్రించుకుంటాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ విషయం. తర్వాత ఓనర్షిప్ ఎవరిదే అంటే దేవుడే యజమాని. మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు కనుక ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ లారీ బర్కెట్ అనే ఆయన గురించి మీరు కనుక చూస్తే మీకు దాంట్లో వస్తుంది. ఇదిగో నేను గూగులే కొడుతున్నాను. దీంట్లో చూస్తే దేవుడే అన్నిటికీ మూలం. ఫస్ట్ది ఎవరు? లారీ బర్కెట్ అని ఆయన ఇచ్చిన ఆర్డర్. ఇవి మన మనసులో పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో, ఆర్థికపరమైన విషయాల్లో, మనం ఖర్చు చేసే విషయంలో, పొదుపు చేసుకునే విషయంలో, ఇచ్చే విషయంలో గాడ్ ఈజ్ ద సోర్స్. కాబట్టి దేవునికి ఇవ్వాలి. తర్వాత మనమంతా కూడా గృహ నిర్వాహకులం, అది మర్చిపోకూడదు. ఆయన ఇచ్చిన దానిని ఇక్కడ మనము నిర్వహిస్తున్నాం, అజమాయిషి చేస్తున్నాం, కస్టోడియన్స్ మాత్రమే. తర్వాత గివ్ ఫస్ట్ టు గాడ్, లివ్ ఆన్ ఏ మార్జిన్. అందుకే పొదుపు చేసుకునే విషయంలో అది ఎక్కడున్నామనే చూసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. కీప్ అవుట్ ఆఫ్ డెట్, లోన్ విషయంలో, అప్పుల విషయంలో దూరంగా ఉండేటట్టుగా మనం దాని జోలికి వెళ్లకుండా ఉండేటట్లు మనం నిర్వహించుకోవాలి. తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ అక్కకుంటే ఉంది పట్టు చీర, మనకి లేకపోయినా పర్వాలేదు కదా. దేవుడిచ్చిన కృపను బట్టి మంచి ఆరోగ్యము మనకు దేవుడిచ్చే దీవెనలు ఇచ్చాడు. తృప్తినే ఉండాలి. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. కీప్ రికార్డ్స్. బట్ మనం ఏమి ఖర్చు పెడుతున్నామో మనకు తెలియాలి. షూరిటీలు పెట్టేస్తారు ఊరికనే. షూరిటీలు దయచేసి పెట్టబాకండి. కష్టపడే తత్వం ఉండాలి విశ్వాసికి, దేవుని బిడ్డకి. మీరు పని చేయండి, ఏలండి, ఫలించండి అంటే అర్థం ఏంటంటే ఊరినే ఫలం రాదు. కష్టపడండి. యజమాని కష్టపడాలి, ఇంటి యజమాని కష్టపడాలి. ఇంటికి పెద్ద కాబట్టి ఈ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు కష్టపడాలి. సీక్ గాడ్లీ కౌన్సిల్, దేవుని యొక్క లేదా దేవుని బిడ్డల సలహాని తీసుకోవాలి. నీకు ఆర్థిక ఇబ్బంది, ఒత్తిడి వచ్చింది, అన్నోళ్ళు ఉన్నారు, బాగా ఆత్మీయమైన అక్కలు ఉన్నారు, బాగా పరిపక్వత చెందిన పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు కౌన్సిల్ తీసుకోవచ్చు. నీకు వాళ్ళు సలహా ఇస్తారు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి.
అసలు డబ్బు పట్ల ఈ అవగాహన అంటే దేవుని నేను హ్యాండిల్ చేయాలి, నాకు బాధ్యత ఉంది, భారం ఉంది అనుకుంటే డబ్బును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. ఆ అవగాహన లేదనుకోండి మన ఇష్టానుసారంగా ఖర్చు పెడతాం. కాబట్టి జాగ్రత్త పడదాం. ఆదాయానికి మించి పోవటానికి లేకుండా ప్రయత్నం చేద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించమంటే చూపిస్తాను, లేకపోతే మీ ప్రశ్నలు మీరు ఏదైనా డౌట్లు ఉంటే డేవిడ్ అన్న కంక్లూడ్ చేస్తారు కాబట్టి అన్న చెప్పేటప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇది తిప్పుదాం బ్రదర్ అన్న, తర్వాత చేద్దాం. చెప్పాను డేవిడ్ అన్న వచ్చి కంక్లూడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ రాశానన్న, అంటే వీళ్ళకి అర్థం అవుతుందని. తిప్పుదామా? ఇది ఓన్లీ మోడల్ అంతేగాని ఇది అబ్సల్యూట్ కాదు. ఒకవేళ 40,000 జీతం అనుకోండి, ఇది అన్నాను దాన్ని, మనకి నెలసరి నెట్ స్పెండబుల్ ఇన్కమ్ అంటే గ్రాస్ ఇన్కమ్, ఇది మనకు వచ్చిన జీతం కానీ 40,000 వస్తున్నాయి అనుకోండి. ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, స్థిరమైన ఖర్చులు. ఇటు ఇటు కనిపిస్తుంది. సో ఇది స్థిరమైన ఖర్చులు, మారదగిన ఖర్చులు, ఇవి నియంత్రించుకోవచ్చు. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్లు కూడా మనం నియంత్రించుకోవచ్చు. అయితే ఇక్కడ దేవునికి ఇచ్చేది ఇచ్చేయాలి. 40,000 జీతం అనుకోండి, 10% ఎంత? 4,000 కదా. పన్నులు నేను సుమారుగా 2,000 వేసాను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి. హౌస్ రెంట్ 20% అన్నాం కదా, 8,000. గుంటూరులో ఉన్నాం అంటే ఇంటి అద్దెలు ఎక్కువ. నిత్యావసర సరుకులు 3,000 నుంచి 4,000 దాకా, అది కూడా మనం నియంత్రించుకోవచ్చు. 5,000 వేసాను. ట్యూషన్ ఫీ, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలంటే ఖర్చు 2,000 తక్కువే. కరెంటు బిల్లు, గుంటూరులో ఉండటం అంటే 10 నెలలు ఎండాకాలం, 1 నెలే చలికాలం. దుప్పట్లు కప్పుకోరు, ఎందుకు అవసరం లేదు, అంత వేడి. ఒక ఏసీ ఉంటే బాగుంటుందన్న, ఒక్క రూమ్ కన్నా అనుకుంటే సరిగ్గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు అప్పుడు 1,500 రాదు, 3,000 2,000 వస్తుంది ఒక ఏసీ ఉంటే. 2 ఏసీలు ఉంటే 6,000 వస్తుంది, 3 ఏసీలు ఉంటే 9,000 వస్తుంది, 4 ఏసీలు ఉంటే 14,000 వస్తుంది. ఇప్పుడున్న ప్రకారంగా ఇంకెక్కువ వస్తుంది. పాలు, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే మనవరాళ్ళు ఉన్నారనుకోండి, పాలు తప్పకుండా కావాలి, 3,000 ఎందుకని ఎక్కువ వేసాం. టీవీ ఖచ్చితంగా ఉండాలి కదా. ఫోను 1,000 రూపాయలు మొత్తం వేస్తే ఎంత వచ్చింది? 26,500. ఇది బి. ఇటువైపు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంది. భోజనానికి సుమారుగా 3,400. స్విగ్గీయో సుబానియో ఏదో తెప్పించుకుంటున్నారు, ఇంకేదో నూడిల్సో ఇంకేదో తెప్పించుకుంటున్నారు, పిజ్జా తెప్పించుకుంటారు ఏమో. క్లోదింగ్, దుస్తులు చాలా తక్కువ వేసాను. నా మైండ్ ఆఫ్ సెట్తో 1,000 రూపాయలు ఎవరండి వేసేది, ఇంకా కావాలి. మెడికల్ 1,000 రూపాయలు ఒక్కోసారి, ఇంకొంచెం అంటే సుమారుగా. ట్రాన్స్పోర్టేషన్ అన్న షాలూంలో పెడుతున్నారు, బ్యాతనీలో పెడుతున్నారు, తిరగలేక మేము ఇదైపోతాం. 1,000 రూపాయలు కావాలి. సేవింగ్స్, పొదుపు 2,000. రిక్రియేషన్ కనీసం 6 నెలలకోసారన్న బయటికి తీసుకెళ్ళకపోతే ఇంట్లో ఊరుకోరు, 1,000 రూపాయలు. ఇంకా ఇతరాలు ఏమనుకుంటే 2,000. మొత్తం 11,400 వచ్చింది. ఏది? ఇవి మారిపోయే ఖర్చులు. ఇక్కడ గ్రాస్ ఇన్కంలో నుంచి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ తీసేస్తే నెట్ స్పెండబుల్ ఇన్కమ్ అంటే నెలలో ఖర్చు చేయదగిన ఆదాయం. ఇది అసలు మనకు వచ్చే దాంట్లో
పాలకి, ఇంటికి, దేవునికి ఇస్తే ఇవన్నీ తీస్తే వచ్చేది అది నెలలో ఖర్చు చేయదగిన. ఇప్పుడు ఇక్కడ మారిపోయే ఖర్చులు ఉన్నాయి కదా, దాంట్లో తీసేసామనుకోండి ఎంత వచ్చింది? ఇది 13,500 నుంచి 11,400 ఇస్తే ఇక్కడ సర్ప్లస్ వచ్చిందా లేదా? వచ్చింది. కొంచెం మంచి ప్లానింగే. ఒకవేళ ఇది ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఎంత వచ్చింది? డెఫిషిట్లోకి వెళ్ళినట్టు. అందుకనే అప్పుడు ఈ ఖర్చులు నియంత్రించుకోవాలి. వీటిల్లో కూడా ఏదైనా తగ్గించుకునేది ఉంటే తగ్గించుకోవాలి. మన ఆదాయానికి మించి ఖర్చు ముందుకు వెళ్ళటానికి, దాటడానికి వీళ్ళే ఒక అవగాహన కలిగి ఉంటారని లోన్లకి అప్పులు చేయకుండా నియంత్రించుకోవటానికి ఒక ఊరికిన మోడల్, ఇది ఉన్న గైడ్ లైన్స్ మాత్రమే. ఇలాగే ఉండాలని కాదు, కానీ ఈ విధంగా మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. డేవిడ్ అన్న వచ్చి కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నా. కొన్ని సూచనలు చేద్దామని అనుకుంటున్నాను. 3వ పేజీలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగములు, అర్పణలు ఇవ్వవలను. మనకి మోషే ధర్మశాస్త్రం ఉందా? కాబట్టి ఆ సెంటెన్స్ తప్పవుద్ది. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగములు, అర్పణలు ఇవ్వవలెను. ఇవ్వాలి అని కానీ రూల్ పెడితే ధర్మశాస్త్రం అయిపోద్ది. ఇలాగైతే సున్నతి కూడా చేసుకోవాలి మగవాళ్ళందరూ. మనకు అది లేదు కదా, ధర్మశాస్త్రం లేదు కాబట్టి దశమ భాగం ఇవ్వాలి అని ఎక్కడా లేదు. సంతోషంగా, హృదయపూర్వకంగా సంతోషంగా దేవునికి ఎంతైనా ఇవ్వచ్చు. అది అయితే ఒక బేసిక్ మినిమం అనుకుని 10వ వంతు అన్నారు. 10వ వంతు కన్నా కింద తక్కువ ఇచ్చినా కానీ ఏం పర్లేదు, ఏం దేవుడు కొట్టడు. కానీ సంతోషంగా రెగ్యులర్గా ఇవ్వాలి. రెగ్యులర్గా సంతోషంగా ఒక మినిమం అమౌంట్ ఒక పెట్టుకొని అది దేవునికి ఇస్తూ ఉండాలి. మన యొక్క రాబడిని బట్టి మనం నిర్ణయించుకోవాలి. దాన్ని సంతోషంగా దేవునికి మొట్టమొదటి తీసి పక్కన పెట్టడం మంచిది. అయితే మన శాలరీ పెరుగుతున్నప్పుడు తప్పకుండా మనం దేవునికి ఇచ్చేది కూడా పెరగాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనం ఇచ్చేది పెరగాలి. అదొకటి.